అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకైతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా, రుణమాఫీ, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరి తీరా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల విషయానికొచ్చేసరికి మరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిపోయింది అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. సరే, ప్రస్తుతం అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు. కాకపోతే చూస్తే ఇక్కడ ఆదాయం మాత్రం మస్తు, అప్పుల సుస్తు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆదాయం 339% పెరిగితే అప్పులు 435% పెరిగాయి. 11 ఏళ్లలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. సొంత రాబడి కంటే అప్పులపైనే ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు ఏ ఏడాది కూడా అంచనాలను అందుకొని ఆదాయం 11 ఏళ్లలో 8 ఏళ్ల అంచనాలు దాటిపోయిన ఎఫ్ఆర్బిఎం రుణాలు, కాళేశ్వరానికి పునాది తర్వాత ఆమాంతం పెరిగిన అప్పులు ఆదాయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందే. రోజుకు రోజుకు దిగజారుతున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై బహిరంగంగానే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటీవల డైరెక్ట్ అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఇక 2025-26 బడ్జెట్ మరి వాస్తవానికి దగ్గరగా ఉంటుందా? దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా మరి ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా మరి ఉచితాలని రద్దు చేయండి, మరి విచ్చలవిడిగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కూడా మరి ఇక్కడ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అసలు మన రాష్ట్ర ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, ఉద్యోగుల, పెన్షనర్ల వీళ్ళ జీతభత్యాలకు సంబంధించి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి, ఇవన్నీ మినహాయించిన తర్వాతనే సంక్షేమ పథకాలకి అమలు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక వివరాలకు వెళ్తే ఉద్యోగులకు ఇక పోరాటం తప్పదా? తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ పెండింగ్ డిమాండ్ల సాధనకు పోరాటాలే శరణ్యమని అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా కాలంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ గడువు ముగిసిన 14 నెలలు గడిచినా ఇప్పటికీ పీఆర్సీ గురించి ఉలుకు పలుకు లేదు. మరి పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీ అయిందని చెప్తున్నారు. ప్రభుత్వమే ఆ పీఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకోవడం లేదని, ఆలస్యం చేయాలని చూస్తుందని చెప్పేసి ఇక్కడ మనం న్యూస్ కూడా చూస్తూనే ఉన్నాం. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పెన్షనర్లు కూడా మరి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, జీపీఎఫ్, సరెండర్ బిల్లు, ఏవైనా సరే పెండింగ్ బిల్స్ అన్నీ కూడా మరి జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, జీపీఎఫ్ లోన్, మెడికల్ బిల్లులు, ఎర్నుడ్ లీవ్, ఎన్కాష్మెంట్ గత 6 నెలలుగా పెండింగ్లో అయితే ఉన్నాయి. కొంతమందికి అయితే 1 ఇయర్ నుంచి కూడా సరెండర్ లీవ్ బిల్స్ అయితే పడలేదు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మరి పెళ్లిళ్ళ కోసం, ఆరోగ్యం క్షీణించిన చేసి మరి అప్పులు తీర్చడం కోసం, ఇంటి నిర్మాణం కోసం, ఇంకా అనేక అవసరాల కోసం పనికొస్తాయనుకున్నటువంటి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు. తర్వాత కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, హైకోర్టును ఆశ్రయించి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులు చెల్లించాలని కోరితే పదవి విరమణ చేసిన వారి పెండింగ్ బిల్లు చెల్లించాలని అనేక మంది కేసుల్లో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక పెండింగ్ బిల్లులపై కూడా కాలయాపన జరుగుతుంది. ఇక 317 జీవోలకు కూడా ఇంకా పరిష్కారం జరగలేదు. హెల్త్ కార్డులకు పరిస్థితి కూడా చాలా అన్యాయంగా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుల వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసింది. ఏ ప్రభుత్వమైనా నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలని వారు కోరుతున్నారు. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతం నుండి 1% హెల్త్ కార్డుల కోసం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా మండిపడతారు. ఇటీవలే ఉద్యోగుల జేఏసీ కూడా మీటింగ్ పెట్టుకొని మరి ఉద్యమ కార్యాచరణ కూడా షెడ్యూల్ కూడా ప్రకటించింది. మరి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న 5 డిఏలకు సంబంధించి కానీ, పీఆర్సీకి సంబంధించి కానీ, ఇతర పెండింగ్ బిల్స్ గురించి కానీ మరి ఒక కీలకంగా కేటాయింపులు అయితే జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఉద్యోగులు హ్యాపీగా ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తుతం అయితే ఉద్యోగులు అయితే ధరలు పెరగకపోవడం వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం వల్ల చాలా నష్టపోతున్నారు. 5 డిఏలు అంటే దాదాపు 16% డిఏలు పెండింగ్లో ఉండడం వల్ల ఒక్కొక్క ఉద్యోగి లక్షల్లో నష్టపోతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా కేటాయింపులు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విషయాల బెస్ట్ మరిన్ని మరి సంయుక్త కార్యాచరణ జేఏసీ కూడా ఏర్పడి ఉద్యమాలు, పోరాటాలు చేయాలని దశల వారీగా చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నందుకు వీలైనంత త్వరగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. పెండింగ్ డిఏలు, బిల్లులు చెల్లించడంతో పాటు 317 జీవో సమస్యలు కూడా పరిష్కరించాలి. తద్వారా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఆందోళన బాట పట్టకుండా చూడాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. అలాగే చిరకాల డిమాండ్ అయినటువంటి నగదు రహిత హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి అనేక మంది ఉద్యోగులు అయితే కోరుకుంటారు. ఇక ఆదాయం మస్తు, అప్పులు సుస్తూ, అప్పులు పెరుగుడే కానీ ఇక తగ్గుడైతే లేదు. మరి 2025-26 బడ్జెట్ మరి సొంత రాబడులు, అప్పులను కలిపి మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. మరి సొంత రాబడులు ఎంత ఎక్కువగా వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత పటిష్టంగా ఉంటుంది
మరి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిపై ఆవేదన చెందుతున్న సమయంలో 2025-26 బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వస్తున్న వాస్తవ ఆదాయాన్ని లెక్కగట్టి దానికి 10 నుంచి 15% పెంచి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. మరి వాస్తవ గణాంకాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెడితే మొత్తం బడ్జెట్ 2,92.9 లక్షల కోట్ల లోపైతే ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నో ఆర్థిక కష్టాల నడుమ ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందా, లేకుంటే మొత్తం ఆదాయాన్ని పెంచుకోవడానికి అప్పులను ఎక్కువగా చూపిస్తారా, ఈ పద్దును ఎలా ప్రవేశపెట్టబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరి ఉద్యోగుల ఆర్థిక సమస్యలకు సంబంధించిన కేటాయింపులు జరుపుతారా లేదా అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. మరి ప్రభుత్వం కూడా మరి ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే వివిధ వర్గాల ప్రజలకైతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతుంది. మరి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా వారికి సంక్షేమం కూడా ప్రభుత్వం కేటాయింపులు జరుపుతుందని బడ్జెట్లో కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.